ఈ సామెతలు, ఆ చురుక్కులు, ఆ చమక్కులు మామూలుగా ఉండవు. ఈరోజు సామెత వచ్చి తిరుపతిలో బోడిగుండుని వెతికినట్టు అన్నట్టు. ఇదేం సామెత అంటారేమో. తిరుపతి వెళ్ళినప్పుడు జనరల్గా ఏముంటాయండి, మొత్తం గుళ్ళే కనపడుతూ ఉంటాయి చూస్తే. ఎవడో ఒకడు తప్పిపోతే జనరల్గా అడ్రస్ ఎలా చెబుతాం మనం? పర్ఫెక్ట్గా చెప్పాలి కదా. కానీ కొంతమంది ఎలా చెప్తారో తెలుసు కదా. 2 కాళ్ళు ఉంటాయి, ప్యాంట్ షర్ట్ వేసుకొని ఉన్నాడు, నల్ల ప్యాంట్ వేసుకున్నాడు, తెల్ల చొక్కా వేసుకున్నాడు, ఇలాంటివి చెప్తారు చూడండి. అలాంటివి చెప్పిన వాళ్ళకి ఈ సామెత వాడతారు అన్నట్టు. అంటే తిరుపతి వెళ్ళినప్పుడు పాపం ఒక ఆయన తప్పిపోతే, అరే ఎలా ఉన్నాడు ఏంటి అంటే, ఆ విచారణ కేంద్రం ఉందో చూడండి, అలాంటి చోటకి వెళ్ళి గుండు చేసుకొని ఉన్నాడు బాబయ్య అని చెప్పాడంట. ఇది ఇలాంటి సందర్భాల్లో వచ్చింది అన్నట్టు. సో మీకు కూడా అర్థమైపోయింది కదా. పర్ఫెక్ట్గా అడ్రస్ చెప్పకపోయినా, అవతల వ్యక్తి ఆనవాళ్ళు సరిగా చెప్పకపోయినా, అంటే ఇప్పుడంటే గూగుల్ లొకేషన్ వగేరా వచ్చేసింది అనుకోండి, వచ్చినా కూడా పర్ఫెక్ట్గా ఎవరైతే సమాచారం ఇవ్వట్లేదో, తింగిరి బింగిరిగా ఇస్తున్నాడో, తికమగ్గా ఇస్తున్నాడో